దాడులు కూడా అత్యంత వికృత రూపం దాల్చుకున్నాయి. అంటే ఈవెన్ విసర్జన క్రియలను కూడా మరి దేవాలయాల్లో చేయడం, అంత భయంకరంగా తెగబడడం కూడా జరుగుతుంది కదా. ఇక అలాగే వాళ్ళు తెగబడుతూ ఉంటే మరి మేమేమో ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ మీరు చెప్తున్నమాట, మీ జనశక్తి చెప్తున్నమాట. అంటే అడ్డుకట్టబడేది ఎప్పుడు అంటారు వాళ్ళకి? అడ్డుకట్ట పడిందండి. ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం అన్నాం. అలా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక తురకోడు వచ్చేసి మొన్న గుళ్ళో అడ్డమైన అశుద్ధ కార్యక్రమాలు చేశాడు. వాడిని ఏం చేశారు? కొట్టి వాడికి మతిస్థిమితం ఉందా లేదా ఎవడో పట్టించుకోవాలి. వాడితో కడిగిచ్చి వాడితో నాకిచ్చారు. వాడితో వీడియో మీరు పూర్తిగా చూస్తుంటే చూడలేదు. వాడితోటి వాడు విసర్జించిందని వాడితోటి నాకిచ్చారు. ఎందుకు అట్లా చేశారు? ఇదే అడ్డుకట్ట వేసే ప్రక్రియ. రెండోసారి మా గొళ్ళ జోలికి వస్తే గోకడ కొల్లరా, ఎక్కడ మీరు వెళ్ళారో అక్కడ దాన్ని మీ నోట్లో తినిపిస్తామని చెప్పారు. ఇది మరి ఈ మోటివేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక రకమైన వారియర్స్, మేము ఒక రకమైన వారియర్స్. అటువంటి వారియర్స్ ని ప్రిపేర్ చేయటం, ఇంకా ఎక్కువ మందిని ఫీల్డ్ లోకి తీసుకురావటం మా టార్గెట్. మేము చేస్తున్నాం అది. రైట్. ఇప్పుడు మరి అదేవిధంగా ఆ గుడుల మీద ధ్వంసం అలా జరుగుతూ ఉంటే, అలా దాడులు జరుగుతుంటే, ఇటీవల కాలంలో ఫిర్జాది గూడలో కూడా ఒక యువతి 25 ఏళ్ళు 27 ఏళ్ళ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని అనే అమ్మాయి, సో నగ్నంగా ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి రావడం, సో వస్తూ తనకు మతిస్థిమితం లేదని అనుకుంటున్న క్రమంలో సో గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళో అమ్మవారిని విగ్రహాన్ని ఆ చీరతో సహా తీసుకువెళ్ళడం జరిగింది. సో దీని మీద మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు? ఇది కంప్లీట్ రియాలిటీ నాకు తెలియదండి. నేను కూడా న్యూస్ ఫాలో అవటం, పైపైన చూడటమే కానీ ఇన్ డెప్త్ గా నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్లీ సే, ఇట్లాంటివి జరగటానికి కారణం అన్నిసార్లు అన్ని మతస్థులే అవ్వక్కర్లే. స్వధర్మంలో ఉండే కొంతమంది సన్నాసులు, ద్రోహులు, దొంగలు ఉంటారు, ఇంటి దొంగలు. అలాంటి లుచ్చేదవలు కూడా కారణం. అలాంటి లుచ్చేదవల్లో ఎవడైతే ఈ దిక్కుమాల పూజలు చెప్తారో, వామాచారాల పూజలు, దోమాచారాలు అని చెప్పి వామాచార పూజలు జరిగినట్లుగా వ్యక్తం అవుతున్నాయి. అలాంటి పూజల గురించి చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది సన్నాసులు ఉంటారు, మేము ఫలానా పూజ చేస్తే నీకు అద్భుతాలు జరుగుతాయి, పదవులు వస్తాయి, పచ్చికూడు వస్తుంది అని చెప్తారు. ఏ గాడిద గుడ్డు రాదు. భగవంతుడి ఆరాధన మనం రెండే దృష్టితో చేస్తాం. ఒకటి, భగవంతుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన జన్మను బట్టి, భగవంతుడు ఈ సృష్టిలో మనకిచ్చిన వనరులను బట్టి కృతజ్ఞత తెలియచేయడానికి భగవంతుడిని ఆరాధన చేస్తాం. 2, భగవంతుడిని చేరుకోవటానికి మనం ఆరాధన చేస్తాం. అంతేగాని ఏదో భౌతికమైన కోరికలు తీర్చుకోవటానికి భగవంతుడి ఆరాధన మనం చేయాలి అంటే మానవుడి కోరికలకి అంతం ఉండదు, భగవంతుడికి తీరిక ఉండదు. కాబట్టి ఇలాంటి మాయ మాటల్లో నుంచి బయటికి రండి. ఇది కాకుండా ఈ మధ్య అక్కడెక్కడో క్షేత్రాలని, ఇక్కడెక్కడో క్షేత్రాలని తీసుకెళ్లి యోని పూజలని, లింగ పూజలని, నగ్న పూజలని రకరకాలు చేస్తూ ఉన్నారు. ఇవి ఏవి నయా పైసా ఫలితం ఇవ్వవు. ఎందుకంటే అవి ఏవి శాస్త్రాలు ఆమోదించిన పూజలు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. కానీ నేను చెప్తున్నాను, ఇటువంటి వాటి కొన్ని నా దృష్టికి వచ్చాయి కాబట్టి. అండ్ అలాంటి బాధితులు కొంతమంది నా దగ్గరకు, ఒక బాధితులు వచ్చారు, ఒక గ్రూప్ వచ్చారు. అందులో ఒక ఆవిడ సైకియాట్రిస్ట్, ఒక ఆయన డాక్టర్. వాళ్ళు కూడా ఇలాంటివి నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చి, ఏమండి మేము ఎలా ఫైట్ చేయాలని అడిగారు. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఎలాంటి గాడిద గుడ్డు మాటలు చెప్పి ఏ గాడిదని నమ్మొద్దు. వాడు ఎంత పెద్ద కాషాయ పంచి కట్టుకున్నా, ఎంత పెద్ద పిలక పెట్టుకున్నా, ఎంత గడ్డం పెట్టుకున్నా, ఎంత బొట్టు పెట్టుకున్నా వాడు ద్రోహి, వాడు దొంగ. మీకు ఏ పూజలు, ఎలాంటి పూజల వల్ల ఏ పనులు జరగవు. భగవద్ ఆరాధనని నమ్ముకోండి. భగవంతుడు మాత్రమే మన గట్టెక్కించగలుగుతాడు తప్ప ఎలాంటి వామాచారాలు, క్షుద్ర పూజలు ఇవి కాదు. రైట్. ఇప్పుడు ఆమె నగ్నంగా పరిగెట్టిన తర్వాత మరి ఆలయంలోకి వెళ్ళి అక్కడ అంటే ఉపాలయంలో అక్కడ అమ్మవారి విగ్రహం ముందు కొన్ని సెకండ్ల పాటు లోపల డోర్ పెట్టుకోవడం కూడా మనం విజువల్స్ చూసాం. సో అక్కడ ఏమన్నా జరిగిందా? అక్కడ ఏమైనా మంత్రాలు ఏమైనా చదివిందా? లేకపోతే ఎందుకు అట్లా అంటే ఎవరైనా ప్రోత్సహించారా? అదే ఏమైనా జరిగి ఉండొచ్చు. ఒకటి, ఆమెకి ఈ విధంగా పూజ చేస్తే నువ్వు ఇట్లా విగ్రహాన్ని తీసుకుని దూకితే ఏదన్నా అద్భుతం జరగవచ్చు అని చెప్పి ఉండొచ్చు. లేదు, అంతకాలం ఆవిడతో ఇట్లాంటి పూజలు ఏమన్నా చేపించుంటే ఆ పూజల వల్ల తనకి విరక్తి వచ్చి అమ్మవారి మీద కోపం వచ్చి అమ్మవారి విగ్రహంతో సహా దూకేసి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మవారు ఇంత పూజ చేసినా ఏ ఫలితం రాలేదన్న ఉద్దేశంతో కూడా. ఎందుకంటే అన్ని మైండ్స్ ఒకలాగా తీసుకో కాబట్టి నేను అదే చెప్తున్నాను, భగవంతుడిని నమ్మినోడు ఎప్పుడూ మోసపోడు. కానీ భగవంతుడి పేరుతోటి మాయ మాటలు చెప్పే ఇట్లాంటి మంత్రగాళ్ళని, మాయగాళ్ళని నమ్మి మీరు మోసపోయి ఆ నింద భగవంతుడి మీదకి, ధర్మం మీదకి తేవద్దు. రైట్. ఇంతవరకు ఈ ఘటనలో మరి ఆ విగ్రహం కూడా ఆచూకీ దొరకలేదు, ఏమేంటి అంటారు? ఇంకా తెలియదు, నాకు ఐడియా లేదు. అది మేబీ పోలీస్ విచారణలో ఉన్న. ఇంత ముందు కూడా 2001-2003 ప్రాంతంలో ఏపీలో జరిగింది. తిరుపతిలో మదనపల్లి దగ్గర ఒక
తల్లిదండ్రి వాళ్ళ dumbbells సొంత తో కొట్టి పిల్లలను చంపేశారు. డంబిల్స్ తోటి త్రిశూలంతో ఎప్పుడు చెప్పడం, చంపారు. శివుడు మళ్ళీ మమ్మల్ని పిలిచాడు, మళ్ళీ వస్తాడు, మనం మళ్ళీ పుడతామంటూ అది ఎలా ఇట్లాంటి తీసుకోవచ్చు? మూఢనమ్మకాలు చాలా దరిద్రాలు ఉన్నాయండి కొన్ని ఉమ్. చోట్ల ఇంకా కూడా. ఉమ్, వాళ్ళనే కాదు, ఇంకో చోట ఎవడో శివ దీక్ష తీసుకుని నన్ను శివుడు మళ్ళీ పుట్టిస్తానని బతికిస్తా అన్నాడు అని చెప్పేసి చితిలో కాలిపోయి చనిపోయిన వాడు ఉన్నాడు. ఉమ్, అలాగే ఒక కుటుంబం కూడా యేసు ప్రభు మమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఊరేసుకుని చనిపోయారు నలుగురు కలిసి. ఉమ్, అలాంటివి విన్నాం. ఉమ్. ఈ దర్గాల్లో ఇట్లాంటి చోట కూడా అట్లాంటి దరిద్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి ప్రాక్టీసెస్. ఆ దర్గాల వాటిలో తాయితలు అవి వేస్తుంటారండి? ఆధ్యాత్మికంగా బలం ఎవరికైతే ఉంటుందో, అంటే భగవంతుడి పట్ల కంప్లీట్ గురి ఎవరికైతే ఉంటుందో వాళ్ళెవ్వరూ కూడా ఇటువంటి వాటికి లొంగరు. ఎవరైతే భౌతికపరమైన కోరికలకి ప్రలోభాలకి ఆశపడుతూ ఉంటారో ఉమ్, అటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే బలంగా లేరో ఇలాంటి దొంగ గురువులు కొంతమంది వచ్చేసి ఇలాంటి దౌర్భాగ్య పూజల పేర్లతో చెప్పేసి చేష్టలను చేయించి వాళ్ళని ఇంకా నాశనం చేస్తూ ఉంటారు. రైట్. అంటే సోకాల్డ్ దొంగ బాబాలు లేకపోతే వీళ్ళు వాళ్ళ గురించి ఎలా తీసుకోవచ్చు అంటారు? ఏమంటారు వాళ్ళ గురించి? చెప్తున్నా కదండి, ఆ. అందరి గురించి ఇప్పుడు దాకా చెప్పింది అదే నేను. అలాంటి వాళ్ళు నన్ను నమ్మకండి, ఉమ్, అవి ఏవి కూడా జరగవు. నిజంగా చెప్తున్నాను కదా. ఉమ్, మీరు పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వాడు చెప్పినట్టు ఆ జంతు బలులని, నరబలులని, యోని పూజలని, లింగ పూజలని ఇట్లాంటివి ఏమన్నా చెప్తూ ఉంటే ఉమ్, అలాంటి వాడిని అవుట్రేట్ గా ఖండించండి. ఉమ్, వాడి పూజల వల్ల ఏమీ జరగదు. వాడికి నిజంగా ఆ పూజలతో అద్భుతాలు చేయించే కెపాసిటీ ఉంటే వాడు మీకు పూజలు చేస్తూ కూర్చోడు. ఉమ్. ఆ అద్భుతాలు ఏవో వాడే పొందుతాడు, వాడంతట వాడే అట్లాంటి ప్రాక్టీసెస్ చేసుకుని. రైట్. ఇప్పుడు ఈ తేజస్వి విషయంలో కూడా ఈ నేపథ్యంలో మనం ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. మనం ఏంటంటే ఈ ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు ఆమె కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు, రెంటెడ్ హౌస్లోకి వచ్చినప్పుడు పీడ కళలు వస్తున్నాయి, కళలో రక్తం కనిపిస్తోంది, ఎవరో వెంటాడుతున్నారంటూ కూడా తను మానసికంగా బాధపడినట్లుగా వాళ్ళ అమ్మ చెబుతోంది. ఓకే, మేబీ అట్లాంటి సినారియోలో ఏ భూత వైద్యునో లేకపోతే ఇట్లా క్షుద్ర పూజలు చేసేవాడినో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చండి వీళ్ళు. ఉమ్. ఆ కాంటాక్ట్ అయ్యే క్రమంలో ఇట్లాంటి అదే అంటే రోజుకు 3,500 రూపాయలు రెంట్ పే చేస్తూ నెలకు 1,00,000 రూపాయలు కడుతూ అందులో ఉండవలసిన అవసరం ఏంటంటే మరొక ప్రశ్న. అవి పోలీసులు తేల్చాలి. ఎందుకంటే ఆ కేసు ఇంకా డెప్త్ గా నాకు తెలియదు అవును. కాబట్టి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. ఉమ్. బట్ 100% దాని వెనకాల ఇట్లాంటి కారణాలు ఉంటే మాత్రం ఇది ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశం మనం నేర్చుకోవటానికి. ఏం చేయకూడదు, ఆధ్యాత్మికత విషయంలో ఎలా ఉండకూడదు అని తెలుసుకోవటం అనేది. మరి విగ్రహాలు పాలు తాగుతుంటాయి, విగ్రహాల నుంచి విభూతి రాలుతుంటుంది అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. లీలల, మహిమల, మ్యాజిక్ ఎలా తీసుకోవాలంటారు ఈ ఘటనలు? మిగతా మతాల సంగతి నాకు తెలియదండి. సనాతన ధర్మంలో భగవంతుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాదు. ఉమ్, సనాతన ధర్మంలో భగవంతుడు ఒక మెజిషియన్ కాదు. ఉమ్, ఎట్లాంటి గారడీ విద్యలు ప్రదర్శించి నేనున్నాను అని నిరూపించుకోవటానికి. భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడు. ఉమ్, ఇక్కడ ఇప్పుడు భగవంతుడు నాలో ఉన్నాడు, భగవంతుడు మీలో ఉన్నాడు. కావాల్సిందల్లా మీలో భగవంతుని చూడగలిగే ఔన్నత్యం నాకుండాలి, సహనం నాకుండాలి. ఉమ్, లేదు నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుని నా వల్ల ఎవరికి కష్టం కలగకుండా ప్రవర్తించుకునే దాన్ని ఏమంటారు, ఆ సంకల్ప శక్తి నాకు ఉండాలి. ఉమ్, అలాగే భగవంతుడు ఆ కెమెరాలో ఉన్నాడు, ఈ కుర్చీలోనూ ఉన్నాడు, ఉమ్. ఈ కుర్చీలో ఉండే అణువులోనూ ఉన్నాడు, సర్వవ్యాపి. సర్వవ్యాపి ఉమ్, అని చెప్తారు కదా లలితా సహస్రనామంలో. ఉమ్, చిత్ శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అంటారు. ఉమ్, అంటే అమ్మవారు ఎలా కొలువై ఉంటుందంటే ఈ వస్తువులు ఇవి జడశక్తి, అంటే ఇవి కదలవు. కదలకుండా ఉండటం కూడా జడశక్తి, అది ఒక శక్తే. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం కదులుతున్నాం, ఉమ్. కదలటం ఒక శక్తి. చలన ఈ రెండు రకాల శక్తులు ఉమ్, అమ్మవారే. ఉమ్, ఇప్పుడు సింపుల్ అండి, ఈ వస్తువులు ఇక్కడ ఇట్లా కూర్చోవటం కాకుండా ఈ కదులుతా ఉన్నాయి, ఎగురుతా ఉన్నాయి అనుకుందాం అనుకోండి. ఈ కెమెరాలు ఇవన్నీ జడ పదార్థాలు యాంటీ గ్రావిటీ అని చెప్పేసి అనుకోవాలి. ఏమన్నా పని జరుగుద్ది అసలు? నో జరగవు. జరగదుగా. ఉమ్. కొన్ని మనం ఉన్నాము, జీరో మనం గ్రావిటీ. ఇలా కదలిక లేకుండా పడిపోయి ఉన్నాం అనుకోండి, మనం ఉంచుతారా ఇక్కడ? నో. పూర్వతలో పడేస్తారు. సో ఏది ఇది కాదు, ఏది ఎలా జరగాలో అమ్మవారికి తెలుసు. అమ్మవారి శక్తులు ఆయా విధంగా పనిచేస్తూ ఉంటాయి. దాన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, లేకపోతే గ్రావిటీ, రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు సైన్స్ లో. హిందూ సోదరులకు, హిందువులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు మీ నుంచి? అన్నిటికంటే పెద్ద మూఢనమ్మకం మతం మారితే అద్భుతాలు జరుగుతాయి అనేది. అటువంటి మూఢనమ్మకానికి దూరంగా ఉండండి. అలాగే ఈ మతంలోనే ఉంటూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎవడన్నా చెప్తే అది ఇంకో మూఢనమ్మకం. ఏదన్నా ఫలానా పూజలు, ఇలాంటి పూజలు అని చెప్పేసి. భగవంతుణ్ణి ఆరాధించుకోవటానికి ఎన్ని పూజలు చేస్తారో చేసుకోండి. కోటిపత్రి పెట్టుకుంటారా, లక్షపత్రి పెట్టుకుంటారా, బెల్వార్చన చేసుకుంటారా, పూలార్చన చేసుకుంటారా, మీ ఇష్టం. కానీ బలులు అని చెప్పేసి, నగ్న పూజలు అని చెప్పేసి, లేకపోతే తాంత్రిక పూజలు అని ఎవడైతే చెప్తూ ఉంటాడో అటువంటి వాడిని దయచేసి నమ్మకండి. భగవంతుడు మీ వంతులో లేనిది, లేకపోతే మీ కర్మలో లేనిది మీకు ఏది చెయ్యడు. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మన వంతులో ఉన్నది మనం పొందదగింది, అది ఏదైతే మన విధిలో ఉంటుందో దాన్ని మాత్రమే మనం పొందగలుగుతాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి లలిత్ కుమార్ గారు ఇంతసేపు మాట్లాడడం జరిగింది. మరి వీరు హిందూ జనశక్తి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. మరి సమాజంలో జరుగుతున్న
కొనసాగుతున్న ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, ఏవైతే జాడ్యాలు ఉన్నాయో వీటిని చైతన్యవంతంగా వాటిని ఎదురు తిప్పి వాటికి తిప్పి సమాధానం చెప్పగలిగిన స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక తార్కిక శక్తి ఉండాలి, ఒక తార్కిక వాదం ఉండాలి. సో అది దైవిక బలంగా ఉంటే చాలా మంచిదంటూ కూడా తనకు అభిప్రాయం వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.